ఒక మంచి చిన్న చేపల పులుసు రెడీ చేసుకుందామా? ఈరోజు నేను మా ఇంట్లో చిన్న చేపల పులుసు పెట్టాను. చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తాను. నాతో వచ్చేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చిన్న చేపలను తెచ్చుకొని ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనం ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టాలి. ఈ పులుసులోకి మనం పొడి మసాలా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, వేయించిన ఆవాలు, మెంతులు పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని, ఒక మీడియం సైజు టమాటాని ఇలా కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని, ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని 4 పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు వేసి ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకుని, అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, పులుసుకు సరిపడా ఉప్పు, కారాలు వేసుకుని, ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకుని బాగా నూనె పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 100 గ్రామ్స్ చింతపండు రసం వేసుకుని అందులో నీళ్లు పోసి పులుసుని బాగా ముందుగా మ్యారినేట్ చేసిన చిన్న చేపల్ని ఇందులో వేసుకుని గరిట పెట్టకుండా ఇలా కదుపుతూ ఉండాలి. పులుసు మనకి రెడీ అయిపోతుంది.